చైతు, రోషన్, ఉదయ్ బాబు, బన్ను, అనిల్, సాయి, రాము, ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో యాక్చువల్ ఇంకా కళింగర్ సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు అంటే మామూలు ఫ్యాన్స్ కదా సార్ వీళ్ళు. అందులో ఈడు ఎక్కడున్నాడు, ఉదయ్ ఎక్కడున్నాడు, ఈడు ఎప్పుడు చూసినా జానీ పోస్టర్ పెట్టుకొని తిరుగుతుంటారు సార్. యాక్చువల్గా వాల్పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది ఈడు అంటే సార్ సీన్ బాగాలేదు సార్ కానీ ఎలా అండి వాల్పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నా సార్ అంటాడు. ఆ పోస్టర్ చూసినా ఓకే కొట్టాలి రే, నువ్వు రిమైండ్ చేస్తున్నావు, మనం కొట్టాలిరా ఇది అంటే. జానీ వర్క్ అవ్వలేదు తెలియదు సార్. జానీ సినిమా లేకపోతే నా అలాంటి రాడు సార్. ఆ జానీ రెఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్, అది పెట్టే కథరా సెకండ్ మీకు ఎప్పుడు చెప్పాలి ఆ విషయం. నేను ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను. లేదంటే అరే వీడేంట్రా ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు, రేపు ఇది కొట్టాలి ఎందుకంటే దట్ డిజర్వ్స్ ఎ బిగ్గర్ ప్లేస్ అని యాక్చువల్గా. సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడ వచ్చాడా రారా రే. సో నిఖిల్ నాతో పాటు అంటే వాడు చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుని వచ్చి నాకు బాగా తెలుసు. నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, సాహో టీజర్, మన ఓజీ ట్రైలర్ కట్ చేశాడు అనమాట దానా. సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు. అండ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ప్రతి మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారు అనుకుంటా సినిమాలంతా, వీడు ఆల్రెడీ చేసాడు. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంతా కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా. సో ఈ సినిమా క్యాస్టింగ్కి